అక్షరం చరిత్ర ఎందుకు పాపలను వెలుగులోకి తీసుకురాకుండా ఉంది? ఏం కారణం కావచ్చు? ఆయన బడుగుల్ని బలహీనుల్ని బహుజనుల్ని కూడగట్టి ఒక రాజు, మొఘల్ సామ్రాజ్యం 16వ శతాబ్దం అత్యంత భయంకరమైన కిరాతకమైన రాజ్యం. ఆ రాజ్యంలో విపరీతమైన పన్నులు, విపరీతమైన దోపిడీ, విపరీతమైన అవమానాలు, అత్యాచారాలు, అడుగడుగున దోపిడీ దొంగతనాలు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో తర్వాత అనేక రకాల పన్నులు విధిస్తున్న క్రమంలో ప్రజలు ఎక్కడ మాట్లాడే హక్కు లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక కళ్ళు గీత కుటుంబంలో నుంచి పుట్టి ఒక కళ్ళు గీసే కార్మికుడిగా ఉండి తాళ్ళెక్కుతూ కళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్న పరిస్థితుల్లో ఏమిటి ఈ వివక్ష? ఆయనకు సంబంధించిన జానపదులు మాట్లాడుకునే మాట, జానపదులు పాడుకునే పాట ఏమని ఉంటుందంటే, ఏరుకట్టి వ్యవసాయం అమ్మ, ఏరుకట్టి వ్యవసాయం అమ్మ, ఎంగిలి ముంత నేను ఎత్తలేదు, ఈదులు గీస్తే ఈడిగవాడు, కళ్ళు గీస్తే గౌన్లవాడు, కత్తిబడితే మేదరివాడు, మొనగాడి చట్టం వచ్చినా పాలేగాడి చట్టం వచ్చిన. అందుకోసం నేను తాళ్ళెక్కితే ఏమొస్తుంది, ఈదులెక్కితే ఏమొస్తుంది, కొడితే గోలుకొండ కోటను కొట్టాలి, రాజ్యమేలాలి, నేను రాజునవ్వాలి అనే ఒక సవాల్ చేసి ఆ సవాల్ను సాధించిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పవార్. అంటే చిన్ననాటి నుంచే ఏమిటి వివక్ష, ఏమిటి మన బతుకులు, బానిసల్లాగా బతకడమేనా, ఆధిపత్యానికి ఎదురు తిరగబడాలి అనే ఒక తిరుగుబాటు తత్వం తను మొదటి నుంచి వచ్చింది. అసలు అలాంటి స్ఫూర్తి, అలాంటి తిరుగుబాటు తత్వం రావటానికి ఏమిటి కారణం అండి? ఏమి ఆయనను పురికొల్పింది? ఆయనను ప్రధానంగా వాళ్ళ తల్లిదండ్రుల వారసత్వం కూడా ప్రధానంగా. వాళ్ళ నాన్న ఒక సైనికుడుగా, అంతేకాదు వాళ్ళ నాన్న అనేక పౌరాణిక గాథల్ని, గౌండ్లకు ఆరాధ్య దేవుడు కాటమయ్య దేవుడు, ఆ కాటమయ్య ఒక వీరోచిత పోరాట గాథ, పౌరాణిక గాథలు, అనేక గాథల్ని విని అతని నిజంగా కూడా అతనిలో కూడా ఒక రాజ్యాకాంక్ష వాళ్ళ తండ్రి నుంచే రగులుతుంది. తల్లి ఈ విషయంలో ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళొద్దు, రాజ్యం మనకు కాదు నానా భోజ్యం, అది చాలా దుర్మార్గమైంది, ఆ రాజులు వేరే వాళ్ళు. అంటే ఆ రోజుల్లో క్షత్రియుడే కత్తి పట్టాలి, క్షత్రియుడే రాజ్యం ఏలాలి, క్షత్రియుడే గుర్రం ఎక్కాలి, క్షత్రియుడే సింహాసనం ఎక్కాలి అనే రోజుల్లో ఒక యోధుడు, అది కాదు చరిత్ర, ఒక బహుజనుడు కూడా ఒక ఆఫ్టర్ ఆల్ కళ్ళు గీసే కత్తితో కథన రంగానికి దూకాలి అని కత్తి పట్టిన క్షత్రియుడే కత్తి పట్టాలి అనే ఒక శాసనాన్ని తుడిచేసి ఈరోజు ఒక బహుజన రాజుగా, బహుజన రాజ్యాన్ని పరిపాలించిన వాడిగా అట్లా ఇన్స్పిరేషన్. అందుకోసం కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, రాజునవ్వాలి, రాజ్యం ఏలాలి అనే ఒక చిన్నప్పటి నుంచే ఆ తండ్రి వారసత్వంతో వస్తుంది. తల్లి ఎప్పటికప్పుడు నివారిస్తున్న అమ్మ బానిస బతుకులొద్దు, వీరులే యుద్ధం చేస్తారు, వీరులే సవాల్ చేస్తారు, వీరులే సవాల్కు జవాబు చెప్తారు, వీరులే మరణిస్తారు, వీరులై జనంలో బతుకుతారు అనే చిన్నప్పటి నుంచే ఆయనకున్న గొప్ప కాన్సెప్ట్.